అందరికీ నమస్కారం. నిన్న జనవరి 13th రోజు ముఖ్యంగా వరల్డ్ కప్ ఖోఖో ఛాంపియన్షిప్ ఈ గేమ్స్ న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ముఖ్య కార్యక్రమంలో మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా మరియు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సందీప్ మిట్టల్ వీళ్ళు ముగ్గురు పాల్గొన్నారు. సో ఈ పాల్గొని ఈ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ఖోఖో 2025 ప్రారంభమయ్యాయి. సో నిన్నటి ఆరంభ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ నేపాల్లో ఇండియా ఘన విజయం సాధించింది. నేపాల్తో దాదాపు 42-37 పాయింట్స్ తో ఈ నిన్న ఆరంభ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్ లో మన ఇండియన్ కెప్టెన్ అయినటువంటి ప్రణీత్ అయ్యర్ మరియు ఉమెన్స్ లో కూడా ఈ గేమ్స్ ప్రారంభమవుతున్నాయి. సో మెన్స్ మరియు ఉమెన్స్ హాకీ గేమ్స్ ఖోఖో గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 దేశాలు, ముఖ్యంగా మెన్స్ లో 20 దేశాలు మరియు ఉమెన్స్ లో 19 దేశాలు పాల్గొన్నాయి. ఆ దేశాలు ఆల్మోస్ట్ వెస్టర్న్ కంట్రీస్, పర్టికులర్ గా అమెరికన్ కాంటినెంటల్ లో యుఎస్ఏ పాల్గొంటుంది, అర్జెంటీనా పాల్గొంటుంది, పెరు పాల్గొంటుంది, చిలీ పాల్గొంటుంది. సో మరి యూరోప్ వచ్చేసరికి నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సో ఏషియన్ వచ్చేసరికి బంగ్లాదేశ్, నేపాల్, దాదాపు 20 కంట్రీస్ పాల్గొన్నాయి. ఈ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాంష్ మిట్టల్ ముఖ్యంగా ఈ భారతీయ గేమ్ ను, అంటే ఖోఖో అనేది పూర్తిగా భారతీయ ఆట, దీని చరిత్ర గురించి దాదాపు మహాభారతంలో కూడా ఈ ఖోఖో గేమ్ గురించి దీని పేరు అప్పుడు చక్రవీర్ అనే నేమ్ తో ఉండేదన్నమాట. సో చక్రవీర్ అనే నేమ్ తో మహాభారతంలో కూడా ఈ ఆట గురించి ఉందని చెప్పి సుధాంష్ మిట్టల్, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సుధాంష్ మిట్టల్ చెప్పాడు. పర్టికులర్ గా లోకమాన్య తిలక్ ఈ గేమ్లను, ఖోఖో అనే గేమ్ ను ప్రాచుర్యంలోకి తెచ్చాడనమాట. మన బాల్యంలో, పర్టికులర్ గా మన బాల్యంలో కంపల్సరీ జనవరి 26 మరియు ఆగస్ట్ 15 కు ఆ గేమ్లలో పర్టికులర్ గా చాలా పాపులర్ అయిన గేమ్ ఏదైనా ఉందంటే అది ఖోఖోనే. ఎందుకంటే ఖోఖో అనేది ఒక స్టామినాతో మరియు సైకాలజీతో ఆడే గేమ్ అనమాట. సో ఈ గేమ్ అనేది భారతీయ కల్చర్ తో ఉన్న గేమ్ ను గ్లోబల్ వైజ్ గా, ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రాచుర్యం కల్పించేందుకు సుధాంష్ మిట్టల్ దాదాపు 55 కంట్రీస్ లో ఈ గేమ్ గురించి ప్రెసెంట్ గా ఆడుతున్నారని చెప్పి చెప్తున్నారనమాట. సో ప్రెసెంట్ గా మాత్రం 20 కంట్రీస్ ఈ గేమ్ లో, ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ ఖోఖోలో పాల్గొంటున్నాయి. సో 2032 ఒలింపిక్స్ కి వచ్చేసరికి ఖోఖోను ఒలింపిక్ గేమ్ లో పెట్టాలని చెప్పి సుధాంష్ మిట్టల్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఛాంపియన్షిప్ కూడా అభ్యర్థించాడు. సో ఈ గేమ్ అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది పూర్తి భారతీయ గ్రామ క్రీడ అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో దీని గురించి ఒకటి మనము
సో ఖోఖో వరల్డ్ కప్ ఇండియా 2025 13th జనవరి టు 19th జనవరి. సో డిడి స్పోర్ట్స్ మరియు స్టార్ స్పోర్ట్స్ మరియు డిస్నీ స్పోర్ట్స్ లో ఈ గేమ్స్ అనేవి ప్రసారం అవుతాయి. తప్పకుండా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఓన్లీ క్రికెట్ కు తప్ప మిగతా గేమ్స్ కు ప్రాచుర్యం అనేది చాలా తక్కువ ఉంది. నిన్న ఓపెనింగ్ గేమ్స్ లో కూడా జస్ట్ ఒక చాలా ఫ్యూ మెంబర్స్ పాల్గొన్నారు. చెప్పాలంటే ఆ స్టేడియం కూడా ఫుల్ కాలేదు. కాకపోతే ఈ గేమ్ అనేది ప్రతి భారతీయుల్లో తన మట్టిలో ఉంటుంది. ఈ గేమ్ ప్రతి ఒక్కరు చిన్నప్పుడు తన బాల్యంలో ఏదో ఒక టైంలో ఈ గేమ్ ఆడారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఈ గేమ్స్ అనేది అంత ప్రాచుర్యం లేవు. కానీ సుధాంశు మిట్టల్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సుధాంశు మిట్టల్ మాత్రం దీన్ని ఒక గ్లోబల్ గేమ్ గా ప్రాచుర్యం కల్పించాలని చెప్పి మన ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఆ ప్రయత్నానికి మనం తోడ్పాటుగా ఈ వరల్డ్ కప్ ఖోఖో గేమ్స్ అనేవి మనం అందరం చూడాలి. సో నేను కూడా నిన్న మ్యాచ్ చూడడం జరిగింది. పర్టికులర్ గా ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా చెప్పాలంటే ఖోఖో చూస్తుంటే నాకు చాలా ఉత్సాహం అనిపిస్తుంటది. ఏదో తెలియని ఉత్సాహం అనిపిస్తుంటది. సో ఆ ఉత్సాహం అనేది నిజంగా నేను చాలా నిన్న మ్యాచ్ అనేది చాలా ఎంజాయ్ కూడా చేశాను. సో మన కెప్టెన్ వచ్చేసి ప్రణీత్ మరియు ఉమెన్స్ ఖోఖో కెప్టెన్ వచ్చేసి ప్రియాంక. సో వీళ్ళిద్దరు కెప్టెన్స్ ఆధ్వర్యంలో మన భారతదేశం ముందుండి వీళ్ళిద్దరు నడిపిస్తున్నారు. సో వరల్డ్ గోస్ ఖోఖో, వరల్డ్ జీతేగా ఇండియా ఉడేగా. సో ఇది క్యాప్షన్ తో ప్రెసెంట్ గా ఖోఖో గేమ్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ ఖోఖో గేమ్స్ ప్రారంభమయ్యాయి. సో ఇండియాకు ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.